హాయ్, హలో, అందరికీ కూడా నమస్కారము. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ శుభోదయము. అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా నేను ఒక స్వీట్, ముఖ్యంగా రంజాన్కి చాలామంది చేస్తుంటారు. షీర్ కుర్మా, తర్వాత డబుల్ కా మీఠా, ఇట్లా కాకుండా ఈరోజు కద్దుకా ఖీర్ అనే స్వీట్ చేస్తున్నాను. నేను ఇంకా స్టార్ట్ చేస్తాను స్వీటు. చూడండి, ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే సొరకాయ నేను ఫుల్ సొరకాయ తీసుకోలేదు, హాఫ్ సొరకాయ తీసుకున్నాను. ఈ సొరకాయని ఈ లోపల ఇదంతా గింజలు లోపల ఉండే ఇది కాకుండా పైన మాత్రమే దీన్ని అంతా కూడా బాగా శుభ్రంగా కడిగి దీన్ని ఇట్లాగా దీంతో బాగా మనము తురుముకొని పెట్టుకోవాలి. ఇట్లాగా సొరకాయని మళ్ళీ ఈ సొరకాయని ఒకసారి నీళ్ళలో వేసి బాగా కడిగి పిండి మళ్ళీ ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో రసాయనాలు కొన్ని ఉంటాయి, అందువల్ల అది ఒకలాంటి వాసన కూడా ఉంటుంది. కాబట్టి సొరకాయ అది పాలలో వేసినప్పుడు ఒక్కోసారి విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగా దాన్ని కడిగేసి తురిమిన దాన్ని బాగా పిండేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సింది సాబుదానా సగ్గుబియ్యము నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత దీనికి మామూలుగా పాలు కావాలి. పాలు ఒక లీటర్ పాలు నేను 1/2 లీటర్ పాలు లాగా వచ్చేలాగా బాగా కాచి పెట్టుకున్నాను. పాలతోనే ఇది స్వీట్ చేస్తాం కాబట్టి అది కొంచెం బాగా చిక్కగా ఉంటే పాలు బాగా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి తర్వాత దీనికి కావాల్సింది డ్రై ఫ్రూట్స్, మామూలుగా బాదాము, పిస్తా, ఈ జీడిపప్పు, ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను. ఇవి కొన్ని బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. నెయ్యి కావాలి దీనికి. తర్వాత షుగరు ఎక్కువ అవసరం ఉండదు, ఒక 2-3 స్పూన్లు ఉంటే సరిపోతుంది. తర్వాత కండెన్స్డ్ మిల్క్, కస్టర్డ్ పౌడర్, దాన్ని బాగా కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఇది ఇలాచీ పౌడర్ లాస్ట్లో మనం వేస్తాము, అది కూడా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ప్రిపరేషను. ఫస్ట్ దీనికి ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేయాలి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కాబట్టి పర్వాలేదు, వేసుకోవచ్చును. పండగ కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ వాడినా ఏం పర్వాలేదు. హెల్త్ బెనిఫిట్స్ ప్రకారము చాలామంది వాడరు కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఇవన్నీ కూడా ఇట్లాగా ఈ జీడిపప్పు, ఈ పిస్తా పప్పు, తర్వాత ఈ బాదం పప్పు, ఇవన్నీ కూడా దీంట్లో కొంచెం బాగా ఫ్రై చేసుకొని దాంతోపాటు ఈ సొరకాయని కూడా వేసి దీన్ని బాగా ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ కూడా దీంట్లో బాగా ఫ్రై అవ్వాలి. నేను కొంచెం ఫ్లేమ్ తక్కువ పెట్టి చేస్తున్నాను, కొంచెము స్లోగానే ఫ్రై అవ్వాలి కాబట్టి మాడిపోకుండా ఉండడానికి ఇలాగే చేయాలి. దీన్ని ఇలా బాగా కొంచెము ఈ పచ్చి వాసన అంతా పోయేంత వరకు సొరకాయ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ముస్లిమ్స్ చాలామంది రంజాన్ పండుగని చాలా పవిత్రమైన పండుగగా చేసుకుంటారు. యాక్చువల్గా రంజాన్ మాసము అనేది ఆ యొక్క పండుగకి వచ్చిన పేరుతోనే ఆ మాసం అనేది ఉంటుంది. రంజాన్ పండుగ అంటే చాలా పవిత్రమైన పండుగ. ఖురాన్ ప్రకారము చాలా వరకు అందరూ కూడా సూర్యోదయానికి ముందర స్టార్ట్ చేసి సూర్యోదయం సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం అండి, కఠినమైన ఉపవాస దీక్షలు ఉండి అందరూ కూడా మన ముస్లిం సోదరీమణులు
చాలా వరకు నియమంగా ఉండి, అంటే వాళ్ళు నీళ్లు కాదు, ఆహార పదార్థాలు కానే కాదు, నీళ్లు కూడా కాదు, అసలు ఉమ్ము కూడా వాళ్ళు మింగకుండా చాలా కఠినంగా వాళ్ళు ఉపవాసం ఉండి, ఉపవాస దీక్ష తర్వాత సూర్యుడు అస్తమించినాక ముగించి మళ్ళా మరుసటి రోజు నుంచి అలాగే ఈ మాసమంతా ఉపవాసం ఉంటారు. చాలా పవిత్రమైన మాసంగా భావిస్తారు ముస్లిం సోదరులు. తర్వాత లాస్ట్లో ఈ పండుగ ముందర ఇఫ్తార్ విందు అనేది చేస్తారు. ఆ ఇఫ్తార్ విందులో వాళ్ళు పార్టిసిపేట్ చేసి అందులో ఖర్జూరము ఇలాంటివన్నీ కూడా ఆహార పదార్థాలు తీసుకొని వాళ్ళ యొక్క ఉపవాస దీక్షని ముగిస్తారు. ముఖ్యంగా హలీం అనేది చాలా వరకు అది బలమైన ఆహారంగా తీసుకుంటుంటారు. చాలా వరకు ఎక్కువగా ఈ యొక్క డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఉపవాసం వల్ల వాళ్ళకి చాలా వరకు వీక్నెస్ అనేది ఉంటుంది కాబట్టి వీక్నెస్ అనేది రాకుండా ఇవన్నీ తీసుకుంటారు. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ పాలు ఇందులో పోసేయాలి. పాలు పోసి దీన్ని బాగా ఉడికించాలి. ఈ సొరకాయ తురుము అనేది బాగా ఉడకాలి కాబట్టి దీంట్లో పాలు పోసి ఉడికించాలి. ఒకవేళ మనకి చిక్కగా ఉంటే కొంచెం పాలు పోసి కూడా దీన్ని ఉడికించుకోవచ్చు. ఇంకా కొంచెం పాలు పోసి కూడా ఉడికించుకోవచ్చు. ఇది బాగా ఉడుకుతూ ఉండాలి. మనము తర్వాత ఇందులో ఇది బాగా ఉడికిన తర్వాత దీంట్లో సాబుదానా మనము సగ్గుబియ్యం అనేది నానబెట్టి పెట్టుకున్నాము. మామూలుగా సేమియా సగ్గుబియ్యం వేసి పాయసం చేసుకుంటారు. ఈ కీరుకి సొరకాయని వాడుతున్నాము. తురిమిన తర్వాత ఇది సేమియా లాగా ఒక విధంగా దీన్ని సబ్స్టిట్యూట్గా వాడుతున్నాము ఇందులో. తర్వాత దీంట్లో ఈ సాబుదానా కూడా వేసేసి దీన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. మనం నానబెట్టుకునడం వల్ల సాబుదానా అనేది ఈ సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడికిపోతుంది. అది ఉడకాలి. తర్వాత మనము కండెన్స్ మిల్క్ అనేది పెట్టుకున్నాము. కండెన్స్ మిల్క్ అనేది ఆప్షన్ మాత్రమే. చాలా వరకు ఇది వాడడం వల్ల స్వీటు దీంట్లో కొంచెం యాడ్ అవుతుంది. దీంట్లోనే స్వీట్ ఉంటుంది కాబట్టి అది ఒక విధమైన మంచి టేస్ట్ వస్తుంది. అందుకని మనం దీన్ని వాడుతున్నాము. తర్వాత ఇది మనము కలిపి పెట్టుకున్నాము ఈ కస్టర్డ్ పౌడర్ని. కంపల్సరిగా ఇది ఒక విధంగా పండుగల్లో పెళ్ళి యొక్క భోజనాలప్పుడు ఈ స్వీటు పెడుతూ ఉంటారు. కస్టర్డ్ పౌడర్ తప్పనిసరిగా వేయాలి. అది వేస్తేనే బాగుంటుంది. కాబట్టి ముందుగా కస్టర్డ్ పౌడర్ కూడా కలిపి పెట్టుకున్నాను. తర్వాత షుగర్ మనకి ఎంత అవసరమో అంతనే వాడుకోవాలి. ఒకవేళ షుగరు మనకి సరిపోలేదు అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చును దీంట్లో. ఇది ఒక 10 నిమిషాలు ఇట్లాగా ఉడకడానికి టైం పడుతుంది. ఈ సగ్గుబియ్యం అంతా బాగా ఉడకాలి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిత్తూరులో కూడా చాలా చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. ఈ
మేము షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఇంట్లో ఫస్ట్ టైం నేను కిచెన్లో చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఏది నా యొక్క వంట గురించి కానీ ఏదైనా ఒక అకేషన్ వచ్చినప్పుడు నేను ఈ రంజాన్ పండుగ అప్పుడు అకేషన్ అప్పుడు చేస్తున్నా ప్రతి ఇయర్. అది కాకుండా నా యొక్క డ్యాన్స్ పోస్టులు కానీ 1976 గ్రూపు మన యొక్క స్నేహితులందరూ చూడాలనేసి నా యొక్క సంతోషం ఒక పక్కన పెడితే కూడా హ్యాపీనెస్ మీ అందరి కోసం కూడా నేను ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. ఒక విధంగా నాకు ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం ఆనందము సంతోషం ఉంటుంది. అంటే బిజీగా ఉండడము నాకు కూడా బిజీగానే ఉంటున్నాను నేను కూడా. కానీ నాకు ఇదొక హాబీగా నేను మొట్టమొదట కరోనా పీరియడ్లో మన మధుసూదన్ డాక్టర్ గారు ఈ వంటల పోటీలు, పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు ఇవన్నీ పెట్టారు. అప్పుడు నాకు కొంచెం ఇన్స్పైర్ అయ్యి నేను దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను. నా యొక్క హాబీగా తీసుకొని ఒక విధంగా నాకు ఇష్టం అనేది పక్కన పెడితే దీన్ని నాకు ఒక విధంగా అందరికీ షేర్ చేయడం కూడా చాలా నచ్చింది కాబట్టి చేస్తున్నాను. తర్వాత ఇది ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది. ఇట్లాగా బాగా ఉడికినాక పాలు కూడా దీంట్లో బాగా కలిసిపోయి ఈ పాలతో పాటు ఈ సగ్గు బియ్యము, ఈ యొక్క సేమియా లాంటి ఈ సబ్స్టిట్యూట్గా పెట్టిన సొరకాయ తురుము ఇవన్నీ బాగా ఉడికిపోవాలి. మీరు ఒకటి మాత్రం గమనించండి, సొరకాయ తురుముని మాత్రం మీరు అలాగే వేయొద్దండి, దాన్ని నీళ్ళలో కడిగి పిండేసి వేయండి. ఇప్పుడు మనము దీంట్లో కండెన్స్ మిల్క్ అనేది వేస్తున్నాము. ఈ కండెన్స్ మిల్క్ వేస్తే చాలా వరకు ఇంకా కొంచెం థిక్గా అవుతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. కాబట్టి కండెన్స్ మిల్క్ అనేది నేను వేస్తున్నాను. దీన్ని ఉంటే వేయచ్చు, లేకపోతే కొందరు పచ్చి కోవా కూడా వేస్తారు, దీంట్లో వాడతారు. ఇది కొంచెం బాగా ఉడికినాక తర్వాత దీంట్లో షుగర్ మనము టేస్ట్ చేసి మళ్ళా ఒకవేళ షుగర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కస్టర్డ్ పౌడర్ అనేది దీంట్లో వేసేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుతుంటే చూడండి ఎంత బాగుందో చూడండి, రంగు కూడా వచ్చింది, ఒకలాంటి లైట్ ఎల్లో కలర్ లాగా చాలా చూడడానికి బాగుంది. చాలా చాలా యామీగా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. షుగర్ కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. షుగర్ సరిపోయి ఉంటుందో లేదో, కానీ ఎక్కువ షుగర్ ఉంటే కూడా బాగుండదు కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా ఇట్లాగా కలుపుతూ ఉడికించాలి, లేకపోతే ఇది అడుగున ఒకలాగా స్టిక్ అయిపోయేసి అడుగొట్టుతుంది. కాబట్టి దీన్ని ఇట్లా మెల్లిగా సన్నటి సెగ మీద పెట్టి ఇట్లాగా కలుపుతూ ఉడికించాలి. ఇది చూడండి ఇప్పుడు ఆహా చూడగానే తినాలనిపించేలాగా ఉంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. నాకేమో అట్లా అనిపిస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ఒక్క 5 నిమిషాలు ఇది ఇట్లా ఉడికితే అయిపోయినట్లే. ఇంకా కద్దు కా ఖీర్ ఈరోజు స్పెషల్, రంజాన్ స్పెషల్. మీ అందరికీ కూడా నేను ఈ రంజాన్ స్పెషల్ వీడియోని మన గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్లో దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి దీన్ని
మనము ఒక 5 నిమిషాలు పెట్టేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయచ్చును. అయిపోయింది, అంతే. కద్దుకా ఖీర్ అంటే ఇంతే. స్టవ్ కట్టేస్తున్నాను, అయిపోయింది. దీన్ని మనము ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలాగ బౌల్లోకి సర్వ్ చేసుకొని దీన్ని పైనుంచి కొంచెం గార్నిషింగ్కి ఇవి సన్నగా తరిగి పెట్టుకున్నాను జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు, ఇవి గార్నిష్ చేసుకొని కద్దుకా ఖీర్ రెడీ అయిపోయింది. చిన్న రీక్యాప్ ఏమంటే, దీనికి కావాల్సిన వస్తువులు సొరకాయ, తర్వాత పాలు, మంచిగా కాగబెట్టిన పాలు, తర్వాత పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు, సగ్గుబియ్యము, కస్టర్డ్ పౌడరు, తర్వాత కండెన్స్ మిల్క్, నెయ్యి. ఫస్ట్ నెయ్యి బౌల్ పెట్టి స్టవ్ వెలిగించినాక ఆ బౌల్లో నెయ్యి వేసి 2-3 స్పూన్లు, తర్వాత ఈ యొక్క జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు వేసి దాంతో అది వేగినాక సొరకాయ తురిమి పెట్టుకొని ఆ సొరకాయని బాగా తురిమిన దాన్ని పిండేసి, ఆ సొరకాయ పిండింది, నీళ్ళలో వేసి పిండింది దాన్ని వేసి దాన్ని బాగా ఫ్రై చేసి కొంచెం సేపు మళ్ళీ పాలు పోసి, ఆ పాలతో పాటు ఇది ఉడికినాక మళ్ళీ కస్టర్డ్ పౌడర్ వేసి, తర్వాత ఇది కండెన్స్ మిల్క్, కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కొద్దిగా షుగర్ అవసరమైతే యాడ్ చేసి మళ్ళీ దీన్ని ఒకసారి బాగా ఉడికించి, సగ్గుబియ్యం కూడా అంతకుముందే వేయాలి. ఇంత ఉడికించిన తర్వాత బాగా దాన్ని మనము దింపేసుకొని స్టవ్ నుంచి దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి ఇట్లా గార్నిష్ చేసుకుంటే ఇది అయిపోయింది కద్దుకా ఖీర్. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు మరొకసారి చెప్తున్నాను.